ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చేతులెత్తేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు. మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిందంటే నిధులన్నీ మెదక్కేనా, నిధులన్నీ సిద్దిపేటకేనా, గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు? తుపాకీ రాముల లెక్క. మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట. ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు. ఇందిరాగాంధీ హయాంలో జరిగింది ఏమున్నది? మెదక్ను జిల్లా చేయాలని, మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టుకోలేదు. ఇవాళ ప్రజల కలలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చాం. మెదక్కు, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలు అయినాయంటే అది కేసీఆర్ వల్ల జరిగింది. నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. 40 ఏళ్ల పోరాటం మెదక్ జిల్లా కావాలని, సిద్దిపేట జిల్లా కావాలని, సంగారెడ్డి జిల్లా కావాలని ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇవాళ 3 జిల్లాలు చేసింది కేసీఆర్. 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్. ఈ కరువు జిల్లాకు త్రాగునీరు ఇచ్చింది, సాగునీరు ఇచ్చింది కేసీఆర్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయర్లను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్. 2 యూనివర్సిటీలను ఇచ్చింది కూడా ఈ ప్రాంతానికి కేసీఆర్. మెదక్లోని గణపురం ఆనకట్టను ఆధునీకరించింది కేసీఆర్. మంజీరా మీద గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యాం కూడా కట్టకపోతే నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా హల్దీ, మంజీరాల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది కేసీఆర్. ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చినా, మెదక్కు రైలు వచ్చినా అది కేసీఆర్ ఘనత. నువ్వు ఏం జరిగింది అంటే నీకు అయితే ఉద్దేశపూర్వకంగా ఫ్రస్ట్రేషన్లో మా మీద బురద జల్లి అయితే కావచ్చు, లేదంటే నువ్వు కళ్ళన్న పెద్దగా చేసుకొని చూడు, లేదంటే నువ్వు రా నేను చూపిస్తాను ఏం జరిగిందో. ప్రజల్ని అడుగుదాం. ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీలో ప్రజలకు అర్థమైపోయినాయి. నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా, పిట్టకథలు చెప్పినా, దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు. బీజేపీకి జోడీ అయినా, కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి, అది నువ్వే. అందుకే నువ్వు ఇలా ఉల్టా మా మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఏదైనా ఉంటే ఆ అవార్డు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు ఈయన. కారు ఇనుప సామాన్కి అమ్ముకోవాలి. ఇది కారు ఇనుప సామాన్కి అమ్ముడు కాదు. నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం, గుర్తుపెట్టుకో. రాహుల్ గాంధీ గారు వచ్చేమో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులు చేయాలి అని ఆయన మేనిఫెస్టోలో ప్రకటిస్తాడు. నువ్వేమో వాళ్ళకి కండువాలు కప్పుతా ఉంటావు. అంటే అయితే మేనిఫెస్టోనన్నా, రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోనన్నా తప్పు కావాలి, లేదంటే నువ్వన్నా తప్పు కావాలి. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కరెక్టా, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కరెక్టా? ఏది మీ పాలసీ? ఏది? కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండదా? నీ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఉత్తయ్యే అన్నట్టు. ఎందుకంటే నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హత వేస్తాము, కఠినమైన చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు. ఇవాళ దాన్ని తప్పించుకుంటూ దాన్ని నువ్వు అమలు చేయకుండా కండువాలు కప్పుతున్నావు. అంటే ఏంటన్నట్టు? మేనిఫెస్టోలో పెట్టేదంతా ఫార్సు. మేనిఫెస్టోలు మేము ప్రజలను మభ్యపెట్టడానికి పెడతాము, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పకనే నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. నిన్నగాక మొన్న మేనిఫెస్టోలో తక్షణం వాళ్ళ మీద అనర్హత వేయాలన్నావు. నువ్వు వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తున్నావు బీఆర్ఎస్లో దోలుకొని. సో నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టో ఈజ్ ఫార్స్. మేనిఫెస్టోల ద్వారా ప్రజల్ని మేము మభ్యపెడుతున్నామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నట్టు.
రైతు రుణమాఫీ మీద నువ్వు ఎన్ని తేదీలు చెప్పినావు? ఆ రోజు డిసెంబర్ 9వ తేదీన 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పినావు. బాండ్ పేపర్లో 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పినావు. ఇప్పుడు కొత్తగా ఆగస్టు 15వ తారీఖు చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ నయా నాటకాలు ఆడుతూ ఉన్నావు. మరి చేసేది ఉంటే నువ్వు 100 రోజులు ఎందుకు చేయలే? ఏం అడ్డం వచ్చింది నీకు? ఎన్నికల కోడ్ లేదు కదా. 100 రోజుల్లో ఎందుకు చేయాలి? ఇప్పుడు ఎందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నావు? రైతులంతా కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారనే విషయం నీకు అర్థమైంది. నువ్వు రైతులకు ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ కానీ, వడ్లకు మక్కలకు బోనస్ కానీ, రైతు బంధు కానీ, 24 గంటల కరెంటు కానీ, కౌలు రైతులకు పెట్టుబడి సహాయం కానీ, వ్యవసాయ కూలీలకు ఇచ్చే 12,000 కానీ నువ్వు ఒక్కటి కూడా చేయలేదు. పైగా పండిన పంట కూడా నువ్వు కొంటలేవు. కరెంటు మోటార్లు గాలి రైతుల మీద భారం పడుతున్నది. రైతులు కాంగ్రెస్ మీద తీవ్ర ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారని ఇప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి నయా నాటకాలు ఆడుతున్నావు. నీ చరిత్ర ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి. నువ్వు గతంలో ఏమన్నావు? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఇక మళ్ళీ పోటీ చేయాను. మరి కొడంగల్లో ఓడిపోయినాక 3 నెలలకే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తుంది. మాట తప్పడం నీ నైజం. ఆ రోజు నువ్వు మోసం చేయలేదా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇప్పుడు మోసం చేయలేదా? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల మాఫీ చేస్తాను. అవ్వా నీ పింఛన్ 2,000 వస్తుంది. మళ్ళా నెల డిసెంబర్ 9 నాడు 4,000 ఇస్తా అని 42 లక్షల మంది అవ్వాతాతల్ని మోసం చేసింది నిజం. అడుగడుగున మోసం నీ నైజం. నువ్వు మళ్ళీ ఇవాళ నయా నాటకం ఆడితే, నువ్వు కాళ్ళు మొక్కినా, దేవుడి మీద ప్రమాణం చేసినా, నువ్వు రుణమాఫీ చేస్తా అంటే రైతులు నిన్ను నమ్మే పరిస్థితే లేదు. ఇది నయా నాటకం. మోసాల పరంపర ఉన్నది, మోసాల చరిత్ర ఉన్నది నీకు. ఇక్కడ నీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అత్యధిక ఎమ్మెల్యేలను, బీసీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ. బీసీలకు మోసం చేసినావు, మాదిగలకు మోసం చేసినావు. ఇది నేను చెప్తలేను, మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు గారే చెప్తున్నారు కదా. ఏమని? మాదిగలకు 3 సీట్లలో 1 సీట్ ఇవ్వలేదు. మాదిగలారా ఏకంగండి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోతుపల్లి నరసింహులు గారే పిలుపునిస్తూ ఉన్నాడు, నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. నువ్వు రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు. మాదిగలకు తీరని ద్రోహం చేసినావు. నువ్వు కనీసం 1 సీటు కూడా ఇవ్వడానికి నీకు మనసు రాలేదా? మాదిగలకు మోసం. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలు, మాదిగలు, దళితులు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఏం చేసినావు? మైనార్టీలో ఓట్లు వేసుకొని గెలిచి కనీసం మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇచ్చినవాడు. ఈ రాష్ట్ర చరిత్రలో మైనార్టీలు మంత్రివర్గంలో లేకుండా ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్. అంటే మైనార్టీలకు మోసం, మాదిగలకు మోసం, బలహీన వర్గాలకు మోసం, అన్ని వర్గాలను నువ్వు మోసం చేసినావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గాలి మాటలు, పిల్లి శాపాలు బంద్ చేస్తే మంచిదని నేను వారికి హితవు పలుకుతా ఉన్నాను. మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాడు. అలా ఆయన అంటాడు, ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు, రైతుల్ని ముంచిండు అని మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం తీసుకున్నాడు? మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి ఇంటి కోసం తీసుకున్నారా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వందలాది మంది రైతుల భూములు తీసుకున్నాడు అని మాట్లాడిండు. లక్షలాది మంది రైతులకు నీళ్లు బారిచ్చిండు మరి వెంకట్రామరెడ్డి గారు. వందలాది మంది భూములు తీసుకోవచ్చు. ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పండుతుందంటే, లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే, లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందుతున్నదంటే అది డెఫినెట్గా మా వెంకట్రామరెడ్డి గారి కృషి, మా కేసీఆర్ గారి కృషి ఉంది కదా. నువ్వు ఇవాళ ఇదే మల్లన్న సాగర్కి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన మేఘాల మీద పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అనుకుంటున్నావు. బిడ్డ మల్లన్న సాగరే కట్టకపోతే ఇలా హైదరాబాద్ గొంతు ఎండిపోతుండే కదా. ఇలా పైపులు వేస్తుంది మల్లన్న సాగర్కి వెళ్ళి మేఘాల మీద హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతామని మల్లన్న సాగరే దిక్కైంది. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్, మా వెంకట్రామరెడ్డి కృషితో నిర్మించిన మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్కు త్రాగునీరు ఇవ్వడానికి దిక్కైంది. సాగునీరు ఇచ్చింది. లక్షలాది రైతుల జీవితాల్లో కొత్త వెలుతురును నింపింది కూడా మల్లన్న సాగరే. ఆ విషయం మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి గారు. మరి అడుగుదాం ప్రజల్ని. నువ్వు అన్న వందలాది మంది ఏదైతే నష్టమైందంటున్నావో ఆ వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ కోటేయమను.
మన లాభమైన లక్షలాది మంది రైతులను బీఆర్ఎస్ కోటేయమందాం మరి కుల్లం కుల్ల. అయినా వాస్తవానికి ముంపుకు గురైన గ్రామాలకు ఇండియాలోనే బెస్ట్ R&R ప్యాకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి. ఇండియాలో ఐఎమ్ ఛాలెంజింగ్, ఈ భారతదేశంలో ఇంతకంటే మెరుగైన ప్యాకేజ్ ఎక్కడన్నా ఇస్తే ఏ రాష్ట్రంలో ఇచ్చిందో మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిచ్చిందో చూపి. మీ కాంగ్రెస్ పార్టీ పులిచింతలు కట్టినప్పుడు ఈ రకమైన ఇందులో సగం కూడా ఇయ్యలే. నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు కడితే ఇందులో సగం కూడా ఇయ్యలే. నీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 2013 LA R&R యాక్ట్కు మించి ఈరోజు ది బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చినాం. ది బెస్ట్ R&R కాలనీ ఇన్ ద కంట్రీ. ఈ దేశంలోనే బెస్ట్ R&R కాలనీ ఎక్కడైనా కట్టిండ్రు అంటే అది వెంకట్రామరెడ్డి గారు కట్టించిండు, గజ్వేల్లో కట్టిండు. ఇంతకంటే బెస్ట్ R&R కాలనీ ఈ దేశంలో ఎక్కడైనా ఉంటే చూపి, నేను దేనికైనా సవాల్కు సిద్ధంగా. ఏదో బురద జల్లాలని, ఎన్నికల్లో లబ్ధి పొందాలని, నలుగురిని సపట్లు కొట్టించుకోవాలని మాట్లాడితే నడవదు కదా. ఇంతకంటే బెస్ట్ R&R ప్యాకేజ్ ఈ దేశంలో ఎవరైనా ఇస్తే చెప్పు. ఇంతకంటే బెస్ట్ R&R కాలనీ ఈ దేశంలో ఎక్కడైనా కడితే చెప్పు. ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? లక్షల మంది ప్రజలు ఇవాళ మల్లన్న సాగర్ త్రాగునీరు జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లా, మేడ్చల్ జిల్లా, ఇవాళ 3-4 జిల్లాలకు మల్లన్న సాగర్ నుంచి మంచినీళ్ళు పోయి 4 జిల్లాల ప్రజల దాహార్తి తీరుస్తుంది. అది నీ కళ్ళకు కనబట్టలేదా? అన్ని పిచ్చి మాటలు ఎందుకు? ఇంకో మాట అంటాడు, ఎక్కడి నుంచో వచ్చిన వెంకట్రామరెడ్డి పోటీ చేస్తాడు అనమాట. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేసినావేమన్నా? కొడంగల్ జనం ఓడగొడితే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేసినావు? నువ్వైతే ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయొచ్చా? నిన్నగాక మొన్న నువ్వు చేవెళ్ళ టికెట్ తీసుకుపోయి సునీతా మహేందర్ రెడ్డిని మరి ఎక్కడో తీసుకుపోయి మల్కాజ్గిరిలో పోటీ చేయించారు సార్. మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. అయినా వెంకట్రామరెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్, ఈ నియోజకవర్గ ఓటర్. ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఓటేశారు. ఆయన స్థిర నివాసం ఉండేదే మెదక్ పార్లమెంట్లో. ఆయన జీవితంలో 20 ఏళ్ళు మెదక్లోనే గడిపారు. ఆయన పిల్లలు పుట్టింది మెదక్లో, ఆయన పనిచేసింది 20 ఏళ్ళు మెదక్లో, ఆయన స్థిర నివాసం ఉంటున్నది మెదక్లో. నువ్వు మల్కాజ్గిరిలో చేస్తేనేమో ఒప్పు అవుతుంది. ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ జీవించి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ పార్లమెంట్లో ఉన్న వెంకట్రామరెడ్డి గారిని నువ్వు తప్పంటే ఇది జోక్ అయిపోతుంది, హాస్యాస్పదం అవుతుంది. నీకెవరో స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు, జర చూసుకో, సరి చేసుకో. నీ రాహుల్ గాంధీ పోయి వయనాడ్లో పోటీ చేయొచ్చా? మరి ఉత్తరప్రదేశ్లో జనం తరిమేస్తే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీని చిత్తుగా ఓడగొడితే వయనాడ్ పారిపోయిండే, మరి ఆయన ఎందుకు పోటీ చేస్తున్నట్టు? బేసికల్లీ ఇంకా అప్పుడప్పుడు ఏమంటాడు, నేను అందరినీ తొక్కుకుంటా ఈ దాకొచ్చిన, తొక్కిన నేను అందరిని తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చినా అని మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. తొక్కినావు, ఎవరు తొక్కినావు? తెలుగుదేశం పార్టీలో ఉంటే నీ సొంత పార్టీ తెలుగుదేశం నాయకులను తొక్కినావు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కినావు. జెండా మోసి 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని దొక్కినావు. నీ నైజం సొంత మనుషులను దొక్కుతావు. నీ కోసం, నీ పదవి కోసం, నీ కుర్చీ కోసం తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం నాయకులను దొక్కినావు, కాంగ్రెస్లో ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని దొక్కుతున్నావు. నువ్వు ఇవాళ ప్రజాపాలన అని ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు అని ఒక అబద్ధాలు ప్రచారం చేసినాం. ఏం జరిగింది? ప్రజాపాలన ఒకటే నాడు కలిసిండు. ముఖ్యమంత్రి అయినాక తెల్లారి ఒక్కటే రోజు ప్రజల్ని కలిసిండు. తెల్లారి నుంచి మళ్ళీ కలిస్తే ఒట్టు. ప్రజాపాలన ఉన్నదా రాష్ట్రంలో? చివరికి నీ పరిస్థితి ఏంటంటే, నీ పార్టీ నాయకుడు వి హనుమంతరావు నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు. 15 రోజుల నుంచి నేను అడుగుతున్నా, నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని నీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజలను కలుసుడు దేవుడేరు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకే నీ అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నీ ఎంత జూటే బాజీ మాటలు. ఏం చెప్పినావు ఆ రోజు? నువ్వు ప్రజాపాలన రోజు ప్రజల్ని కలుస్తాను, ప్రజల్ని ఎడగలుగుతున్నాడు, ప్రజల్ని కలుతలేవు. చివరికి నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కూడా నీ అపాయింట్మెంట్ దొరకలేదని ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు. నేను చెప్తలేను, వి హనుమంతరావే చెప్పిండు, మోత్కుపల్లి నరసింహులే చెప్పిండు. చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు అని బహిరంగ వేదికల మీద చెప్తున్నారు. ఇది నీ పరిస్థితి. నిన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన, అకాల వర్షాలు పడ్డాయి. ఈరోజు ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం క్షేత్ర పర్యటనకు పోతలేదు. రైతులంటే వీళ్ళకి పట్టింపే లేదు.
కాంగ్రెస్ పార్టీకి రైతులంటే చిన్న చూపు. వడగళ్ళ వాన పడితే వడ్లన్నీ తడిచిపోతే ఎవడు వడ్లు కొనే దిక్కు లేదు. రైతులు గొల్లున ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డ్లలో, కొనుగోలు కేంద్రాల్లో పంట తడిచిపోతే రైతులు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. మీ కలెక్టర్లు రారు, మీ మంత్రులు రారు, నీకు టైం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధిక పంటలు దెబ్బతిన్నాయి. మామిడి రాలిపోయింది, మామిడి కాతంతా రాలిపోయింది. వరి పంట కూడా చాలా చోట్ల పడిపోయింది, చేతికి రాకుండా పోయింది. ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఎకరానికి 25,000 రూపాయలు పంట దెబ్బతిన్న రైతులకు చెల్లించాలని, రైతులకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.